ఇవాళ రేపు అందరి ఇళ్లలో తులసి చెట్టు ఉంటుంది, కానీ కొందరి ఇళ్లలో ఉండదు. ఆనవాయితీ ఉన్న వాళ్ళు మాత్రమే అది ఫాలో అవుతూ వస్తున్నారు. ఆనవాయితీ లేని వాళ్ళు కూడా తులసి చెట్టు పెట్టొచ్చా? దీని గురించి చెప్పండి గురుగారు. ఇది చేతగానితనం, అజ్ఞానం, అమాయకత్వం, మూర్ఖత్వం. ఇంకా ఇప్పుడు నువ్వు ఇంటికి కోడలుగా వెళ్ళావు అనుకో, మీ అత్తగారు బద్దకస్తురాలు. అంటే తులసి చెట్టు పెడితే రోజు దానికి నీళ్లు పోయాలి, పొద్దుటే దాని దగ్గర అగరత్తి వెలిగించాలి, దీపం వెలిగించాలి. కాబట్టి ఆవిడ కొంచెం బద్ధకం ఉంది. నువ్వు వెళ్ళావు, నేను ఎలా అనుకుంటున్నాను అత్తయ్య గారు అంటే, మనకు ఆనవాయితీ లేదమ్మా అంటుంది ఆవిడ. ఎందుకంటే ఆవిడ చేయలేదు, ఆవిడకి బద్ధకం కాబట్టి, లేకపోతే వాళ్ళ అత్తగారికి బద్ధకం కాబట్టి ఆవిడ అలా బద్ధకంగా తయారు చేసి. తులసి ప్రయోజనాలు అందరికీ ఒకటే. తులసి ఇంట్లో ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే, ఎప్పుడైనా సడన్గా దగ్గు వచ్చినా, ఆయాసం వచ్చినా, అన్వాంటెడ్ ఏదన్నా మనం తినకూడనివి తిన్నా, అజీర్తి లాంటి లోపాలు, ఇబ్బందులు వచ్చినా వాటిలన్నిటి నుంచి ఇమీడియట్గా పెరటి వైద్యంలో ఉపయోగపడేది తులసి. అందుకని ప్రతి వాడిళ్ళలో కూడా తులసి ఉండేది. దానికి పూజ ఎందుకు చెయ్యాలి అంటే, అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి దాన్ని కాపాడుకోవడం కోసం పూజ చేయాలి. పూజ చేసినంత మాత్రాన దానికి ఏమి స్పెషల్ క్వాలిటీస్ ఏమి రావు. నువ్వు మానేసినంత మాత్రాన దాంట్లో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ ఏమి పోవు. దానికి గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. చిన్నపిల్లలకు దగ్గు వస్తుంటుందమ్మా, కొంచెం తులసాకులు 4 బాగా నలిపి కొంచెం తేనె కలిపి నాకిస్తే దగ్గు తగ్గుతుంది. దగ్గు ఎందుకు వచ్చింది? వాళ్ళు ఏదైనా కొంచెం కారాలు ఎక్కువ తిన్నా, లేకపోతే ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా, యాసిడిటీస్ ఉన్నా, లేకపోతే చిన్న చిన్న బ్యాక్టీరియాలు ఇలాంటివి ఏమైనా ఉన్నా, ఈ తులసి దాన్ని తగ్గిస్తుంది.